ప్రార్థన. దేవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. ప్రభువా, నా మాటలు చెవిని పెట్టుము. నీ సన్నిధిలో మోకరిల్లిన నీ బిడ్డల ధ్యానము మీద లక్ష్యముంచుము. నా ప్రభువా, నా దేవా, నా రాజా, నా ఆర్తదని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. నా తండ్రి, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఈ ఉదయకాల సమయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుండగు మా తండ్రి, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, నీకే స్తోత్రములు. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరచితివి. చెవి యొగ్గి ఆలకించితివి. నీవే ప్రభుడవు. నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు. దేవా, ఇరుకులో విశాలతను కలిగించి జీవమార్గమును తెలియజేయువాడా, నీ సన్నిధిని నేను సంపూర్ణ సంతోషమును పొందెదను. నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. నీ రాజదండము న్యాయార్థమైనది. నిన్న నేడు ఒకటే రీతిగా నున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నీ ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములను అర్పించుదుము. దేవా, నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 సంవత్సరములతో సమానమని చెప్పిన దేవా, నీకే స్తుతి స్తోత్రార్పణ తండ్రి. ప్రభువా, నీ యొక్క వాగ్దానమును గూర్చి మర్చిపోవాడవు కావు. ఆలస్యము చేయువాడవు కావు. ఎవడును నశింపక ఇష్టపడని దేవా, ఎవడునూ నశించిపోవటకు ఇష్టపడని దేవా, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మా ఎడల దీర్ఘశాంతము కలవాడవై ఉన్నావా తండ్రి. అయితే ప్రభువా, నీవు వచ్చి దినము ఎప్పటిదో, ఎలాంటిదో, ఏ గడియో, ఏ సమయమో తెలియదు తండ్రి. దొంగవలే వస్తానన్నావు. నీ రాకడ కొరకు కనిపెట్టుకొని నిన్ను ఎదుర్కొనుటకు సిద్ధపాటు కలిగి ఉండమని చెప్పావు నాయన. మా పాపముల నిమిత్తమే కాక సర్వలోకమునకు శాంతికరమైన వాడవు. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఇదిగో, త్వరగా వచ్చిచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని చెప్పిన దేవా, ప్రభువా, పరిశుద్ధుడా, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియును అంతమును, జీవవృక్షమునకు జీవపు ఫలమునిచ్చుటకు జీవజలమును జీవ మార్గము నొసగువాడను నేనే అని చెప్పిన దయామయుడా, నీకే స్తోత్రములు తండ్రి. శరీరానుసార క్రియలు కాకుండా ఆత్మానుసారమైన క్రియలు చేయుటకు ఆధ్యాత్మికమైన బలమును కలిగజేయుడి. మీరు తోడుగా నీడగా నుండి మమ్మల్ని నడిపించండి. మీ కాపుదలలో భద్రపరచండి. నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని దాచుకొనండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నాకు రక్షణ భాగ్యము దయచేయండి. మమ్ము నీ దక్షిణహస్తంలో చిక్కుకొని ఉన్నవాడా, నీకే వందనములు. ముదిమి వచ్చి వరకు మమ్మల్ని చంకనెత్తుకొని ముద్దాడు తండ్రి, నీకే స్తోత్రమయ్యా. దీనులను కరుణించువాడా, రోగులను స్వస్థపరచు పరమవైద్యుడా, అక్కరలను ఎరిగి తీర్చు ఆది సంభూతుడా, సకల ప్రాణులకు ఆహారం నొసగువాడా, నీకే స్తోత్రములు, స్తుతి స్తోత్రములయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.